హాయ్ అండి, టేస్టీ పొటాటో ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ పొటాటోలను చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న 2 కప్పుల రైసు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనము ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ వేసుకొని ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని మొత్తంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 5 నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనము అన్నము ఎక్కువగా మిగిలిపోయినప్పుడు కానీ లేకుంటే నోటికి టేస్టీగా అనిపించినప్పుడు ఇలా పొటాటో ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అవుతుందండి. ఇంతకీ మా పొటాటో ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.